నుంచో నన్ను చాలా మంది అడుగుతున్న కాన్సెప్ట్ ఏంటనంటే ప్రోటోటైపింగ్ గురించి నేర్పించండి అని అడుగుతున్నారు. డోంట్ వెయిట్ ఎనీమోర్, ఐ స్టార్టెడ్ ప్రోటోటైపింగ్ వీడియోస్. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ వీడియో. ఓకే, ప్రోటోటైపింగ్ ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఇలా అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళ కోసం ఇది బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కి 1 by 1 వీడియోస్ చేసుకుంటూ వెళ్తాను. బిగినర్ లెవెల్ వాళ్ళకి అన్నట్టు కన్సిడర్ చేద్దాం. ఐ టెల్ ఎవ్రీథింగ్, అంటే ప్రోటోటైప్ లో ఏముంటాయి, ఎందుకు మనం ప్రోటోటైపింగ్ చేయాలి, ఇలా. ఓకే, ప్రోటోటైపింగ్ అన్నది మనం ఎప్పుడు చేస్తాము అని అంటే డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ కి చేస్తాము. హైఫై డిజైన్స్ ఉంటాయి కదంటే మెయిన్ స్క్రీన్స్ కింద డిజైన్ చేసేస్తాం కంప్లీట్ యూఐతో. వాటిని కూడా మనం ప్రోటోటైప్ చేస్తాం. అసలు ప్రోటోటైప్ అంటే ఏంటి అది ఫస్ట్ చెప్పంటావా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా యాప్ తీసుకున్నాము అని అంటే మనం వెన్ వి క్లిక్ ఆన్ లాగిన్ బటన్, లాగిన్ నుంచి అది హోమ్ పేజ్కి వెళ్తుంది. అవునా? అంటే అక్కడ ఎక్కువ ఇంటరాక్షన్ జరుగుతుంది. అంటే ఒక లాగిన్ బటన్ మీద క్లిక్ చేయడం, హోమ్కి వెళ్ళడం. సో అలాగా మనం కూడా చేయగలుగుతాం అనమాట. మనం క్లిక్ చేస్తే ఇంకొక స్క్రీన్ వచ్చేటట్టు ఇంటరాక్షన్స్ మనం ఇవ్వగలుగుతాం అనమాట. అలా ఎందుకు ఇవ్వాలి అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక యాప్ లో లాగిన్ నుంచి హోమ్ పేజ్ కి వెళ్ళడానికి వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఎంటర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఆర్ ఓటీపీ. అదైన తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేయడం, క్లిక్ చేస్తే హోమ్ పేజ్ కి వెళ్ళడం, హోమ్ పేజ్ నుంచి వేరే సర్వీస్ ఏమైనా క్లిక్ చేస్తే ఆ పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి వెళ్ళడం. ఇదంతా డెవలప్మెంట్, అదంతా బ్యాక్ ఎండ్ లో వాళ్ళంతా రాసి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో డైరెక్ట్ గా డెవలపర్స్ కి వెళ్ళి ఇదంతా వాళ్ళు చేసేంత వరకు మనం వెయిట్ చేయకుండా మనం ఏం చేస్తాము అని అంటే డిజైన్ చేసిన తర్వాతనే మనం కూడా ఇలా కనెక్షన్స్ ఇచ్చి టెస్ట్ చేస్తాం అనమాట. అలా కనెక్షన్స్ ఇవ్వడాన్నే ప్రోటోటైపింగ్ అంటారు. సో అలా కనెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మనం క్లిక్ చేసిన ప్లేస్ నుంచి వేరే స్క్రీన్ కి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తుంది అన్నది మనం ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. అదే ప్రోటోటైపింగ్. అదే ఇప్పుడు మీకు చెప్తా. సో కొంచెం జాగ్రత్తగా చూసేసేయండి. దీనికి నేను ఎగ్జాంపుల్ కనెక్టివ్ యాప్ గురించి తీసుకుంటున్నా. కనెక్టివ్ యాప్ అంటే ఏంటో తెలియకపోతే ప్లీజ్ రిఫర్ యూఎక్స్ ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్ లో వాట్ ఇస్ కనెక్టివ్ యాప్ అంటే ఏంటి అన్నది నేను క్లియర్ గా చెప్పా. అది మీకు హెల్ప్ అయ్యేటట్టే ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, ఆ యాప్ రిలేటెడ్ ప్రోటోటైపింగ్ ఆల్రెడీ నేను చేసా. లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ కి చేసా. లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అంటే మళ్ళీ ఒక్కసారి మీకోసం చేస్తాను. చేసిన తర్వాత నెమ్మదిగా అడ్వాన్స్డ్ లెవెల్లో నేను తీసుకెళ్తాను అనమాట మీకోసం. ఇప్పుడు నార్మల్ గా మనకి యాప్ ఓపెన్ అయిన తర్వాత స్ప్లాష్ అనేది ఏమవుతుంది, ఫ్యూ సెకండ్స్ అది చిన్న యానిమేషన్ లా ప్లే అయ్యి అది క్లోజ్ అయిపోయి దానంతటా అదే ఆటోమేటిక్ గానే క్లోజ్ అయిపోయి ఏమవుతుంది, నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్తుంది. రైట్? సో అలా ఆటోమేటిక్ గానే వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ గురించి ఫస్ట్ క్లియర్ గా కొన్ని చెప్తాను, చూడండి. మనం ఇక్కడ డిజైన్ ప్యానెల్ ఎలా ఉందో దాని పక్కనే ప్రోటోటైప్ ప్యానెల్ ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు క్లిక్ హియర్. క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది అని అంటే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి చేంజెస్ ఏమి కనిపించాలంటే క్యాన్వాస్ మీద ఏదో ఒక స్క్రీన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కూడా కనిపించదు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది హైలైట్ అయింది. రైట్? నేను మౌస్ ని ఎప్పుడైతే హోవర్ చేస్తున్నానో యూ కెన్ సీ దిస్ కైండ్ ఆఫ్ సర్కిల్స్ విత్ ప్లస్ ఐకాన్. రైట్? సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రోటోటైప్ ప్యానెల్ అనేది యాక్టివేట్ అయి ఉన్నది. యూ కెన్ గివ్ అ కనెక్షన్స్ టు ద అదర్ స్క్రీన్స్ అన్నట్టు అనమాట. అంటే ఈ స్క్రీన్ నుంచి నేను ఈ లాగిన్ స్క్రీన్ కి వెళ్ళాలనుకున్నా. ఐ మీన్ ఇక్కడ ఉంది చూసారా ఆన్ బోర్డ్ స్క్రీన్, ఆన్ బోర్డ్ స్క్రీన్ కి వెళ్ళాలనుకున్నా. సో అందుకని నేను ఇవ్వాల్సిన కనెక్షన్ ఏంటి, ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్ కి వెళ్ళాలి కాబట్టి ఇలా కనెక్షన్ ఇవ్వాలి అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చాను చూసారా, ఇలా ఇచ్చిన తర్వాత యూ కెన్ సీ దీస్ ఆప్షన్స్ అనమాట. ఓకే, ట్రిగ్గర్ అని ఉంది, ఆన్ క్లిక్ అని ఉంది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ ట్రిగ్గర్ అని అంటే ఏంటనంటే ఇక్కడ మనం ఆన్ క్లిక్ చేయాలా లేకపోతే హోవర్ చేస్తూ వచ్చేదా లేదంటే డ్రాగ్ చేసేదా అన్న ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంప్లీట్ స్క్రీన్ కి ఇచ్చాను కదా. సో కంప్లీట్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ రా అన్నట్టు మనం ట్రిగ్గర్ ఇచ్చాం. అదే ఆన్ క్లిక్ కదా అని అడుగుతుంది. ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద నేను ఇక్కడ ఆన్ క్లిక్ కదా అని వచ్చింది, దీని మీద క్లిక్ చేసా.
సో క్లిక్ చేయగానే వచ్చింది, కరెక్ట్. ఇప్పుడు నాకు ఆన్ క్లిక్ కాదు కావాల్సింది, వేరే ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, ఆన్ క్లిక్ కాకుండా ఏమున్నది, ఆన్ డ్రాగ్ అని ఉంది, అంటే డ్రాగ్ చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం డ్రాగ్ చేస్తాం కదా ఫింగర్స్ తో, సో అలా డ్రాగ్ చేయడాన్ని మనం ఇక్కడ ఆన్ డ్రాగ్ అన్న ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట, అలా డ్రాగ్ చేయాలి అంటే. ఓకే, బట్ ఇక్కడ డ్రాగ్ ఆప్షన్ అవసరం లేదు. వైల్ హోవరింగ్ అని అంటే హోవర్ చేయగానే కొంచెం యాక్షన్ వస్తుంది కదా, మౌస్ ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక ఎలిమెంట్ ఉన్నట్టు పాప్ అవ్వడము, డ్రాప్ షేడ్ అప్లై అవ్వడము ఇలాంటివి వస్తాయి కదా. అలా చేసినప్పుడు బేసిక్ గా మొబైల్ అప్లికేషన్ కి వైల్ హోవర్ అన్న ఆప్షన్ రాదు. ఎందుకంటే మనం ఫింగర్ తో కదా టచ్ చేసేది, సో ఇక్కడ హోవర్ చేయడం అనేది ఆప్షన్ ఉండదు. వెబ్సైట్ లో మాత్రమే ఎప్పుడైతే మౌస్ యూజ్ చేస్తామో అప్పుడే హోవర్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మౌస్ యూజ్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి నో నీడ్ టు యూజ్ వైల్ హోవరింగ్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ వైల్ ప్రెస్సింగ్ అని ఉంది, ఒక్కసారి ప్రెస్ చేస్తే ఈ స్క్రీన్ వచ్చేటట్టు వైల్ ప్రెస్సింగ్ అని పెట్టా. ఓకే, ఇది మళ్ళీ రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేసిన తర్వాత వైల్ ప్రెస్సింగ్, ప్రెస్ అని అంటే ప్రెస్ చేస్తూ ఉండాలి, నేను వదిలేసానంటే మళ్ళీ పోద్ది. ఓకే, వైల్ ప్రెస్సింగ్, ప్రెస్ చేసా, మౌస్తో నేను క్లిక్ చేసే పట్టుకుని ఉన్నా, వదిలేగానే పోయింది అనమాట. అదే ఆన్ క్లిక్ అని పెట్టా అనుకో ఏమవుతుంది, జస్ట్ ఒకసారి క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. అదే ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ప్రెస్ అన్న ఆప్షన్ ఇస్తే ప్రెస్ చేసేంత వరకు అది అలానే ఉంటుంది, ప్రెస్ చేసిన తర్వాత పోద్ది అనమాట. బట్ ఇక్కడ మనకు అది కాదు కదా కావాలి, ఆన్ డ్రాగ్, ఆన్ క్లిక్ కావాలి. సో ఆన్ క్లిక్ వదిలేసాము. అండ్ ఇక్కడ కీ గేమ్ ప్యాడ్ అని అంటే ఏంటంటే, ఇది నేను పారలాక్స్ స్క్రోలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా, అప్పుడు హెల్ప్ అవుతుంది. మొబైల్ అప్లికేషన్ కి కీ అండ్ గేమ్ ప్యాడ్ అనేది అంత హెల్ప్ కాదు ప్రెసెంట్. అండ్ ఇక్కడ చూస్తే మౌస్ ఎంటర్, మౌస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఆ స్క్రీన్ రా అన్నట్టు. అంటే నేను అదే క్లిక్ చేశాను కదా, అంటే ఇప్పుడు నేను మౌస్ ఎంటర్ చేయగానే రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, రీస్టార్ట్ చేశాను, మౌస్ ఎంటర్ చేయగానే చేంజ్ అయిపోయింది చూసారా. రీస్టార్ట్ చేసా, మౌస్ ఎంటర్ చేస్తున్నా, చేంజ్ అయిపోయింది. ఓకే, సో అలా అన్నమాట. ఒకవేళ మౌస్ ఎంటర్ చేసినప్పుడు కాదు, మౌస్ వెళ్ళిపోయినప్పుడు చేంజ్ అవ్వాలి అని పెడితే ఏమవుతుంది, రీఫ్రెష్ చేశాను, మౌస్ పెట్టినప్పుడు రాలే, తీసిన వెంటనే వచ్చింది, రైట్. ఇదన్నమాట. అండ్ దెన్ ఇంకా క్లియర్ గా వెళ్తే మౌస్ డౌన్, మౌస్ కిందకి మూవ్ చేసినప్పుడు, మౌస్ పైకి పెట్టినప్పుడు, ఇవన్నీ వెబ్సైట్ కి యూజ్ అవుతాయి అనమాట. మొబైల్ అప్లికేషన్ లో మౌస్ అనేది రాదు కాబట్టి దీనికోసం మనం దీన్ని స్కిప్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ డిలే, ఇది మనకు కావాల్సిన థింగ్ అనమాట. ఏంటి స్ప్లాష్ అంటే ఏమనుకున్నాము, ఫ్యూ సెకండ్స్ కి కొంచెం యానిమేషన్ లాగా వచ్చి దానంతరం అదే చేంజ్ అయిపోవాలి అన్నట్టు మాట్లాడుకున్నాం కదా. సో అప్పుడు అలా రావాలి అంటే ఆఫ్టర్ డిలే ఇవ్వాలి అనమాట. ఆఫ్టర్ డిలే అని ఇచ్చి, ఇక్కడ ఆఫ్టర్ డిలే అని చేంజ్ చేయగానే ఇక్కడ డిలే టైం అని వచ్చింది చూసారా, 800 ms అంటే మిల్లీ సెకండ్స్ అనమాట. మిల్లీ సెకండ్స్ తర్వాత మనకి ఈ స్క్రీన్ వస్తుంది అనమాట. అర్థమైందా? సో నావిగేట్ టు అని ఉంది, నావిగేట్ టు ఏ స్క్రీన్, ఆన్ బోర్డ్ 1. ఓకే, ఇక్కడ నావిగేట్ టు తర్వాత ఇంకా బ్యాక్, స్క్రోల్ ఇవన్నీ ఉన్నాయి కదా, నేను నెమ్మదిగా చెప్తా. ఫస్ట్ ఈ ఆప్షన్ చూద్దాం. ఓకే, ప్లే చేసి చూద్దాం. నేను ప్లే చేస్తున్నా, ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ తర్వాత చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, రైట్. ఇది ఆఫ్టర్ డిలే అన్నమాట. అంటే ఫ్యూ సెకండ్స్ తర్వాత వితౌట్ యూజర్ ఇంటరాక్షన్ దానంతా అదే చేంజ్ అవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఆఫ్టర్ డిలే అనమాట. సో అదే ఇక్కడ మనం ఇచ్చాం. రీఫ్రెష్ చేస్తున్నా, 800 మిల్లీ సెకండ్స్ తర్వాత చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే 800 మిల్లీ సెకండ్స్ తర్వాత ఇన్స్టెంట్ గా ఫాస్ట్ గా చేంజ్ అయిపోయింది, రైట్. అదే అనమాట, ఇన్స్టెంట్ అని ఇచ్చాం కాబట్టి ఫాస్ట్ గా చేంజ్ అయిపోయింది. లేదా డిజాల్వ్ ఇచ్చామంటే ఏమవుతుంది, ఇది యానిమేషన్ టైప్స్ అనమాట. ఓకే, ఇక్కడ యానిమేషన్ టైప్ లో కూడా ఇంకా డీటెయిల్ గా వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. బేసిక్స్ వైజ్ నెమ్మదిగా నేర్చుకుందాం. నేను డిజాల్వ్ ఇచ్చా, ఈజిన్ ఇచ్చాను. అంటే ఈజిన్ అంటే లోపలికి వచ్చేది అనమాట, ఈజిన్ వచ్చే యానిమేషన్ లాగా రావాలి అన్నట్టు. ఓకే, ఇక్కడ చూస్తే స్మూత్ గా వచ్చినట్టు వచ్చింది చూసారా, అలా వస్తుంది. ఇప్పుడు చూద్దాం, రీఫ్రెష్ చేసా, కొంచెం స్మూత్ గా వచ్చింది చూసారా. అంటే ఇక్కడ ఇన్స్టెంట్ పెట్టా, ఇన్స్టెంట్ టప్ మన వచ్చింది, రైట్. డిజాల్వ్ కి కొంచెం స్మూత్ గా వచ్చింది కదా.
కొంచెం స్మూత్గా వచ్చు. ఈ స్మూత్నెస్ డ్యూరేషన్ కూడా యూ కెన్ ఇంక్రీజ్ అనమాట. ఇది 300 మిల్లీ సెకండ్స్కి వస్తుంది కదా, నేను ఇంకా ఇంక్రీజ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 1200 మిల్లీ సెకండ్స్ ఇచ్చాను. ఓకే, రీఫ్రెష్ చేసా, చూస్తే స్లోగా వచ్చింది, అబ్జర్వ్ చేసారా? సో ఈ డ్యూరేషన్ కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. స్ప్లాష్ స్క్రీన్ని చేసి చూపిస్తాను అనమాట. ర్యాండమ్ ఐకాన్, ఓకే, ఒక లోగో కింద కన్సిడర్ చేద్దాం దాన్ని. ఓకే, కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న డక్ని అండ్ ఈ టెక్స్ట్ని నేను ఐకానిఫై నుంచి తెచ్చదింది అండ్ టెక్స్ట్ నేనే యాడ్ చేసా. ఇది ఒక లోగో కింద కన్సిడర్ చేద్దాం. దీనికి ఒక స్ప్లాష్ లాగా చేద్దాం. ఇప్పుడు నాకు ఎలా రావాలి, ఇది మెయిన్ స్క్రీన్ కదా, మెయిన్ స్క్రీన్ అలానే పెడుతున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇంకొక స్క్రీన్ నాకు మైండ్లో ఒక ఐడియా వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో దీనికి ఫస్ట్ ఇక్కడ డక్ అన్నది ఉండాల్సిన అవసరం లేదు. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని పెద్దది చేస్తున్నా. ఈ డక్ అన్నదాన్ని ఇటు సైడ్ మూవ్ చేసేస్తున్నాను. ఓకే, షిఫ్ట్ పట్టుకొని పక్కకు మూవ్ చేసా. అండ్ దీనికంటే ముందు ఒక చిన్న ఇంకొక స్క్రీన్ తీసుకొని దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఒపాసిటీ పాస్ త్రూ 0 చేసేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ ఏమవుతుంది అని అంటే ఇది ఎలా రావాలి అనుకుంటున్నాను అంటే మీకే చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఆఫ్టర్ డిలేసే, వితౌట్ క్లికింగ్ ఎనీథింగ్ ఫ్యూ సెకండ్స్కి ఇది నెక్స్ట్ స్క్రీన్ వచ్చేస్తూ ఉండాలి. లైక్ నేను చూపిస్తున్నా, ఇది ఆఫ్టర్ డిలే కాబట్టి ఆన్ క్లిక్ కాదు, ఆఫ్టర్ డిలే అండ్ స్మార్ట్ యానిమేట్ 800 మిల్లీ సెకండ్స్. ఇది 300 మిల్లీ సెకండ్స్ సరిపోద్ది, ఎక్కువ అయిపోతుంది 800 మిల్లీ సెకండ్స్. ఓకే, అండ్ దెన్ ఇది కూడా అంతే, ఆఫ్టర్ డిలే ఇది 300 మిల్లీ సెకండ్స్. ఓకే, అండ్ దెన్ ఇది ఆఫ్టర్ డిలే. ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం, ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే చూద్దాం. ఎక్కడ ఇది రావడం కొంచెం స్లో అయింది కదా, అంటే ఇక్కడ మనం ఇచ్చిన స్పేస్ అన్నది 800 ఉండడం వల్ల చూసారా స్లోగా వచ్చింది. మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఏదైతే డక్ అని ఇచ్చామో డక్, దీని ఒపాసిటీ అనేది పాస్ త్రూ తగ్గించి చూద్దాం, ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తుందా అన్నట్టు. కొంచెం లైట్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది చూసారా. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమేషన్ అనమాట. మీ మైండ్ ఐడియాలజీని బట్టి యూ కెన్ డూ వండర్స్ విత్ ద ప్రోటోటైపింగ్ అనమాట. అంటే యానిమేషన్ చేసే టీమే ఉండాలి అన్నట్టు కాదు, బేసిక్ యానిమేషన్స్ ప్రోటోటైపింగ్తో మనం కూడా చేసేయచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇది. సి దిస్ ఇస్ నాట్, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ చాలా మంచి యానిమేషన్, చాలా పెద్ద యానిమేషన్ అని కాదు, బట్ యాజ్ అ స్టార్టింగ్, యాజ్ అ బిగినర్ ఇలాంటివి చేస్తూ ఉండాలి. కనెక్టివ్ యాప్ కూడా నేను స్ప్లాష్ స్క్రీన్ చేద్దాం అనుకున్నాను, బేసిక్. ఓకే, బేసిక్ వన్. నేను ఎక్కువ ఇటు సైడ్ నుంచి రావడం అటు సైడ్ నుంచి రావడం అంత పెట్టట్లా ప్రజెంట్. ఫ్యూచర్ లేటర్ ఆన్ ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ దోస్ థింగ్స్ అన్నట్టు. ఓకే, నేను 2 స్క్రీన్స్ అయితే తీసుకుంటున్నాను, నాకు చిన్న యానిమేషన్ లాగా. అంటే ఈ టెక్స్ట్ అండ్ ఈ లోగో ఏదైతే ఉందో అవి చిన్నదిగా ఉండి కొంచెం పాప్ అయినట్టు పెద్దదిగా కనిపిస్తే సరిపోద్ది అనమాట. సో నేను ఏం చేస్తున్నాను అంటే చిన్నది చేసి దీన్ని పాస్ త్రూ తగ్గిస్తున్నాను. పాస్ త్రూ ఉంచుతా, ఎందుకు తగ్గించాలి అన్న క్లారిటీ మీకు వస్తుంది. ఓకే, అండ్ దీన్ని ఏం చేస్తున్నాను, 40 ఉంది కదా, 0 పెట్టేసా, 0. బట్ అది సైడ్కి వెళ్ళిపోయింది చూసారా, ఇక్కడ బ్లూ కలర్ లైన్స్. నేను సెంటర్కి చేస్తున్నాను దీన్ని, ఇప్పుడు సెంటర్కి వచ్చింది రైట్.
ఇప్పుడు ప్రోటోటైపింగ్ కనెక్షన్ ఇస్తున్నాను. ఆన్ క్లిక్ కాదు, ఆఫ్టర్ డిలే. అండ్ 800 మిల్లీ సెకండ్స్ అన్నది వేస్ట్, 300 మిల్లీ సెకండ్స్ ఇస్తున్నా. ఆఫ్టర్ డిలేకి ఇక్కడ స్మార్ట్ యానిమేట్ ఇచ్చాం కదా, ఇది 800 మిల్లీ సెకండ్స్ ఇస్ ఫైన్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. దీన్ని ప్లే చేస్తే ఇది బాగానే వచ్చింది. స్మార్ట్ యానిమేట్ ఇవ్వడం వల్ల ఈ స్మూత్ యానిమేషన్ వచ్చింది. ఇన్స్టెంట్ కానీ డిజాల్వ్ కానీ ఇస్తే ఇది ఇలా రాదనమాట. సో మళ్ళీ ప్లే చేసి చూస్తున్నాను. ఓకే, స్మూత్గానే వచ్చింది. బట్ స్టార్టింగ్లో ఇక్కడ ఉండి కనిపిస్తుంది చూసారా చిన్నది, అలా కనిపించకూడదు. సో అందుకని నేను పాస్ త్రూ ఇక్కడ అపీరెన్స్ 0 ఇద్దాం అంట, 0 ఇచ్చాను. ఓకే, మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు కనిపించకుండా స్మూత్గా వస్తున్నట్టుంది కదా, ఇలా కావాలన్నమాట. స్ప్లాష్ స్క్రీన్స్ని స్టార్ట్ చేయడం, డిజైన్ చేయడం చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి నన్ను ట్యాగ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.